శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశిలో సాధారణంగా మక్కా నక్షత్రం, విశాఖ నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రాలు ఉంటాయండి. ఇక రేపటి రోజు సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు బలపడతాయి. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఆలోచించాలండి. రేపటి రోజున గురువారం నాడు విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో అయితే ఉండే సమయం సూచించబడుతుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యబలం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో గౌరవం, ధైర్యం పెరుగుతాయి. గురుబలం వల్ల గురువారం కావడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. పసుపు రంగు వస్తువులు దానం చేయండి. ఇక గురువులను, పెద్దలను గౌరవించండి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్య భగవానుడి పూజ చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు మరియు పసుపు. అదృష్ట సంఖ్య 1. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని నమ్మకం అండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసం అయితే మంచిదే, కానీ అహంకారంగా అయితే కనిపించకుండా మాట తీరునైతే జాగ్రత్తగా ఉంచండి. కోపంలో ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున ఎస్ అనే అక్షరం ద్వారా ఒక వ్యక్తితో అయితే జరిగేటువంటి అనుకూలమైనటువంటి పరిణామం గురించి మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలండి. అంతేకాదండి, రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితం తలెత్తబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకునేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి శుభ సమయం వచ్చేటప్పటికి 6 గంటల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. మరి రేపటి రోజున అయితే మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే పరిశీలించాలి. ముందు కనుక మీ యొక్క మనసర్థం గమనిస్తే, మీ గుణగుణాలని మనం గమనిస్తేనండి, మీ యొక్క జ్యోతిష శాస్త్రంలో అంటే ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక విలక్షణమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది కదా. అయితే రేపటి రోజున ఈ కోవెల్లోని రాశి వారికి విశ్లేషమైనటువంటి అత్యంత శక్తిమైన రోజుగా అయితే గుర్తింపు ఉంటుంది. మరి మీరన్నిటినీ కంటే వారికంటే మీరు ఎంతో విభిన్నమైనటువంటి అత్యంత లోతైనటువంటి రహస్యమైన మీరు ఆలోచన విధానము అర్థం చేసుకున్నటువంటి గొప్ప నైపుణ్యం కలిగి ఉంటారు. మీరు చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదేమో అన్నట్లుగా మీ యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. అంటే మీ కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం దక్కడం లేదని చెప్పేసి మీరు ఎక్కడా కూడా అంటే అలసిపోవడం లాంటివి లేదండి. మరింత ఎక్కువగా శ్రమతో సరైనటువంటి మార్గంలో అయితే మేము వెళ్తున్నాము, మాకు ఏదో ఒకరోజు తప్పకుండా అయితే గుర్తింపు వస్తున్నటువంటి దిశగా అయితే డబ్బు కాకుండా గౌరవానికి అలాగే ప్రతిఫలానికి చూడకుండా అయితే మీరు ఎక్కువగా నమ్మకానికి ఇస్తారండి. అయితే మీకు చాలా రోజుల నుండి కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మీరైతే పదే కొన్ని విషయాల్లో కొంచెం నిరాశ చెందుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకి 100 అడుగుల దూరంలో మీరు ఖచ్చితంగా ఉంటారండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే కింద పరిచే లేదా మీ యొక్క ఆత్మాభిమానాన్ని తలదిస్తే అసలు మీరు నశించరండి. మీ యొక్క స్పందన కూడా చాలా ప్రతీకంగా, తీవ్రంగా, ఊహించిన విధంగా అయితే ప్రళయంలాగా ఉంటుంది. ఇక మీరు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో తెలియనటువంటి ఒక తేజస్సు, వర్ణించలేనటువంటి ఒక లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక మీ యొక్క కళ్ళు అయితే చాలా శక్తివంతమైనవి అండి. ఎదుటివారి మనసు చదివేంత క్షుణ్ణంగా అయితే ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆకర్షులవుతుంటారు. మీ యొక్క వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. ఇక మీపై దైవానుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరి ఎక్కడా కూడా ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం కూడా ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూ వస్తుంది.
ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది. ఇక మిమ్మల్ని అయితే ఒక వజ్ర తీర్చిది ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురవుతూ ఉన్నాయండి అని మీరు చెప్పేసి అయితే మీరు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండా కష్టాలు సమస్యలు రావడం కూడా మనకు మంచిదే. మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మరి ఈ విశ్వాసం మిమ్మల్ని కాపాడబోతుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కూడా మీపై పూర్తి స్థాయిలో చాలామంది బయట బతికినటువంటి చాలామంది ఉన్నారండి. ఇక ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా కూడా, సరైనటువంటి చదువుకోవాలన్నా కూడా మీ యొక్క ఆనందానికి కూడా మీరు అన్ని రకాలకు కూడా బాధపడిన వారే. అలాగే జ్ఞాపకములు ఇప్పటికీ కూడా పాత జ్ఞాపకాలని వెంటాడుతూ అన్ని విషయాల్లో బాధపడుతూ వస్తున్నాయి. ఎవరైనా కొంచెం ప్రేమగా పలకరిస్తే చాలని మీరు చెప్పి మీ మనసు వెన్నపూసలు అయితే కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసం, ఆ ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమై వెళ్తారండి, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. ఇక ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కారణంగా కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనులుగా అయితే మీరు చెప్పి సహజము. అర్థం చేసుకోవడము, ఇతరులు మిమ్మల్ని చులకన చూడడానికి ఇదొక కారణం కూడా అవుతుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టం ఉన్నారు. మీరు ఎంత మంచివారో అంతే సున్నితమైనటువంటి మనసులు. మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. మీరు ఎవరైతే నా వాళ్ళు, నా ప్రాణం అని చెప్పి గుండెల్లో పోటుకుంటారో సరిగ్గా వారే మిమ్మల్ని మీ యొక్క చేతులు అయితే మీ యొక్క గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతున్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ మనుషులు నేర్పిస్తున్నటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే మీరు ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు. వెన్నుపోట్లు గురైనప్పుడు కూడా ప్రతిభ మిమ్మల్ని మరింత దృఢంగా శక్తివంతులుగా మార్చిందని చెప్పుకోవాలండి. మీరు పడేటువంటి కష్టాలు, అనుభవించిన నరకము మిమ్మల్ని మరింత ఎక్కువగా అయితే తేల్చాయండి. ఒక జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించారని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఏంటి, వారికి చాలా కష్టం అని కూడా చెప్పుకోవాలండి. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా, ప్రేమైనా కానీ చాలా లోతుగా ఉంటుందన్నమాట. మీరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు క్షుణ్ణంగా ఏదైనా తెలియకపోతే తెలియపరచడం అనేది మీ యొక్క అద్భుతమైనటువంటి జీవన శైలి అని కూడా చెప్పుకోవాలండి. మీ ఓపికకి, మీ యొక్క సహనానికి, మీ యొక్క మనస్తత్వానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలకు కూడా పరీక్షించినప్పటికీ ఆ పరీక్షలో మాత్రం మీరే విజేతలుగానే నెగ్గారు. కాబట్టి రాబోతున్నటువంటి జీవితం కూడా ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకు పునాది అని వేయబోతుంది. మంచి రోజులు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే రేపటి రోజున అయితే చేయాల్సినటువంటి పూజల కార్యక్రమాలు, అలాగే చిన్నపాటి దానం చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలకు కూడా గ్రహదోషాల నుండి బయటపడతారండి. అలాగే ముఖ్యంగా దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీకు రేపటి రోజున ఉపశమనం కలిగిస్తుంది. రేపటి రోజున పూర్తవుతాయి కూడా. ఇంకా ఇంటి బయట మీకు చాలా వరకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాలన్నీ అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో అయితే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత రెట్టింపులు అవుతాయండి. అలాగే మీ వృత్తి వ్యాపారులు మీరు ఆరాధించిన దానికంటే కూడా ఎక్కువగానే రాబడి అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయి. వ్యాపార విస్తరణకు కూడా రేపు చాలా అనుకూలమైన రోజులుగా సమయంగా చెప్పుకోవాలండి. అయితే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో రోజుల దూరంలో అయితే లేవండి. బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కేవలం మీరు అతి చేరువలో అయితే మీరు కోరుకున్నటువంటి మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీరు ఏదైనా పనులు స్టార్ట్ చేసే ముందు రేపటి రోజున ప్రారంభించకపోవడం అయితే చాలా మంచిదండి. అలాగే కొత్తగా ఏదైనా సరే చేయాలనుకుంటున్నా, రేపు మొదలు పెట్టాలనుకున్నా వారికి కూడా రేపటి రోజున సరైన సమయం కాదండి. ఇక మీకు రేపు రోజున స్టార్ట్ చేయాల్సినటువంటి అన్నీ కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక ప్రతిరోజు చేసేటువంటి పనులు అయితే చాలా సాఫ్ట్గా మీరు శోభప్రదంగా అయితే ఉంటాయి. అలాగే కొన్ని ముఖ్యమైన శుభవార్తలు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా వినడము, లేదంటే కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీకైతే సమాచారం అందుతుంది. ఇంకా ఇలాంటివి లేవంటే మీరు చేసినటువంటి పనిలో ఏదైనా మీకు మంచి సరైనటువంటి ఒక నైపుణ్యం అనేది కూడా రేపటి రోజున కనిపించడము, అలాగే మంచి లాభం కనిపించడం, ఇటువంటివన్నీ చూస్తారండి.
అలాగే మీ చుట్టూ ఉన్నా కూడా రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలకు కూడా ముంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని అయితే రేపు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పేసి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఆలోచన గురై మానసికంగా ఒత్తిడికి గురైనటువంటి రేపటి రోజున రిలీఫ్ అయితే పొందుతారు. ఇక కుటుంబ సభ్యులతో రేపటి రోజున మీరు చాలా చక్కగా అయితే మంచి వాతావరణము పీస్ఫుల్గా రేపటి రోజు మీరు గడపబోయేటువంటి రోజులు అయితే కనిపించబోతున్నాయి. అలాగే వారితో చర్చించి మీ యొక్క నిర్ణయాలు చాలా బాగా మేలు చేస్తాయని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున చాలా శుభదాయకంగా ఉంటుంది. ఎక్కువగా అన్ని రకాలకు కూడా మీకు కలిసి వచ్చే రోజుగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మంచి జ్ఞాపక శక్తిని మీరు గణిత ఆర్థిక శాస్త్రాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున అందరికీ కూడా విద్య ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. రేపటి రోజునైతే మీకు అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే రోజుగా అయితే చెప్పుకోవాలండి. ఇక మీరు చేసే ప్రతి పనిని కూడా 1-2 సార్లు ఆలోచించుకొని చేయడం అయితే చాలా అనుకూలంగా ఉండడం అయితే చాలా మంచిది. అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క రాశి వారికి చేసే పనుల్లో ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తొందరపాటుతో మరియు కోపంతో మాట్లాడడం మంచిది కాదండి. వేసే ప్రతి అడుగు కూడా మీరు ఆచి చూసి వేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజు విద్యార్థులకు అన్ని రకాలు కూడా అయితే ఫలితంగా అయితే కనిపిస్తుంది. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.